రాజకీయ అడ్వాంటేజ్ కోసం దీని ఇంపాక్ట్ బీహార్లో పడాలనో లేకుంటే సోనియా గాంధీ నాకు ఓస్కార్ అవార్డు ఇస్తుందనో నంది అవార్డు ఇస్తుందనో ఇదా వాళ్ళకి ఆలోచన. బీసీలతో రాజకీయాలు చేయవద్దు, బీసీ ఒక ఎంపవర్మెంట్ కోసం రాజకీయాలు చేయకూడదు. మా ఆర్ కృష్ణయ్య గారు వారు ఇంప్లీడ్ అయ్యారు దాంట్లో. ఈరోజు వారు ఒక వాదన కోసం వారు ఇంప్లీడ్ చేసిన అలవ అయింది. వారు తప్పకుండా వారి వాదన కూడా వినిపిస్తారు. కానీ ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన ఏదైతే ఈరోజు కోర్టులో జరిగినటువంటి ఒక ఏదో డెవలప్మెంట్ ఉందో దానికి కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా బాధ్యత వహించాలి. చిత్తశుద్ధి లేనటువంటి ఒక ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి ఈరోజు ఎదుర్కొంటున్నారు తెలంగాణలో ప్రజలు కానీ ఓబీసీలు కానీ. ఎవరైనా మీరు న్యాయవాదిని అడగండి, ఎవరైనా అడగండి, మీరు ఈ ఒక రకమైనటువంటి ఒక తొందరపడి ఎందుకు మీరు తీసుకువచ్చారు? ఒక 10-15 రోజులు అవదా 3 నెలలు పూర్తిగా అవుతుండే కదా. ఈరోజు నేను వాదన నిన్న ఇవాళ పూర్తిగా వాదన విన్నాను నేను ఆన్లైన్లో. ఆ ఆన్లైన్లో అయిన వాదనలో ఇదే వచ్చింది, మీరు ఎందుకు వెయిట్ చేయట్లేదు, ఎందుకు తొందరపడుతున్నారని చెప్పేసి. దానికి సమాధానం లేదు. ఇది ఈ యొక్క ప్రభుత్వం తీరు. ప్రతిదీ కూడా రాజకీయ కోణంతో ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు ఎంత నష్టం జరిగింది ఒక సామాజిక వర్గానికి అనేది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. ఏదనంటే బీజేపీ అడ్డుకుంటుంది, రాష్ట్ర అధ్యక్షుడు అడ్డుకుంటున్నాడు, వాళ్ళు అడ్డుకుంటున్నారు, వీళ్ళు అడ్డుకుంటున్నారు, పేర్లు మాత్రం తీయటమే. కానీ అసలు మీరు అక్కడ మైండ్ అప్లై చేశారా? మీరు తలకాయలు దాన్ని పెట్టుకుని పనిచేశారా? వాస్తవంగా తెలుగులో మాట్లాడాలంటే అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేదు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి. కాబట్టి ఈ పరిస్థితి ఈరోజు వచ్చింది. మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది. మీరు సుప్రీంకోర్టు అయినా పోతారా, ఎక్కడ పోతారా? దీంట్లో ఉన్నటువంటి ఒక లీగల్ రిస్కులను మీరు, ఎందుకంటే మీరు చెప్పారు, ప్రామిస్ చేశారు, కామారెడ్డిలో బీసీ డిక్లరేషను మీరు చేశారు, ఇది మీ బాధ్యత. ఈ రకమైనటువంటి ఒక ఏదైతే పరిస్థితి వచ్చినో దాని ఆ అడ్డుని తొలగించే బాధ్యత మీది. కానీ ఇప్పుడు మీరు చేసింది మొత్తము బిల్ తెచ్చింది మీరు, డిక్లరేషన్ తెచ్చింది మీరు, ఆర్డినెన్స్ తెచ్చింది మీరు, సవరణ తెచ్చింది మీరు, చివరికి మా మీద దోష బ్లేమ్ చేస్తారా? కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని నేను చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ రకమైన రాజకీయాలు చేయకండి. ప్రజలతోని చిత్తశుద్ధితో మీరు రాజకీయాలు చేయాలి. అంతేగాని అప్లిఫ్ట్మెంట్ అది బీసీస్ ఉండాలి, కానీ వాళ్ళతోని రాజకీయాలు చేయకూడదని చెప్పేసి కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఒక పూర్తిగా కోర్టులో జరిగినటువంటి ఒక నిర్ణయానికి, ఆ ఫలితానికి రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని బాధ్యత వహించాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆర్ కృష్ణయ్య గారు మా ఎంపీ కాదా? నా సహకారము మా మహేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. అసెంబ్లీలో బిల్లు సపోర్ట్ చేసినాం, ఆర్డినెన్స్ సపోర్ట్ చేసినాం, సవరణ సపోర్ట్ చేసినాం. ఇంకేం కావాలి? లీగల్గా సహకారం మేము చేస్తామండి. భలే ఉన్నారు. మా ఇంప్లీట్ చేసినాం కదా మేము. అవునండి. ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా మా మధ్యప్రదేశ్లో 57% రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నది. ఈరోజు కొట్లాడుతున్నది. ఈరోజు ఉన్నది, పోస్టింగ్ ఉన్నది, ఇవాళ ఈరోజే ఉన్నది అది సుప్రీంకోర్టులో. మీకు కావాలంటే కేసు వివరాలు ఇస్తాను. 57% ఈరోజు మధ్యప్రదేశ్ రిజర్వేషన్లు ఇస్తే అక్కడ కూడా హైకోర్టు ఇదే విధంగా స్టే అనే రకమైనటువంటి ఒక చేస్తే దాన్ని సుప్రీంకోర్టు ట్రాన్స్ఫర్ అయింది. సుప్రీంకోర్టులో దాని మీద మధ్యప్రదేశ్ ప్రభుత్వం అది 57% మాకు కావాలని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టులో వాదిస్తూ ఉన్నారు దాని మీద. కాబట్టి మీ సిద్ధం ఉన్నామని చెప్తున్నాం కదా. మీడియా